సో మీది స్టార్ హాస్పిటల్స్, మీరు అంతకుముందు పలు హాస్పిటల్స్లో వర్క్ చేశారు. చేసిన తర్వాత ఏ మోటివ్తో హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకున్నారు? ఆ మోటివ్ని అచీవ్ చేయగలుగుతున్నారా? ఐఎమ్ కార్డియాలజిస్ట్ అండి. అవును. కార్డియాలజిస్ట్ అంటే నా ఫస్ట్ ఫోకస్ ఈజ్ ఆన్, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు పేషెంట్ సాటిస్ఫాక్షన్ డూయింగ్ దిస్ ఇలా ఉంటుంది. బట్ దెర్ ఇస్ అనదర్ యాంగిల్ టు దాట్. హాస్పిటల్స్ ఆర్ ఆల్ రన్ బై, మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ ఆర్ రన్ బై పీపుల్ హు ఆర్ నాట్ ఫ్రమ్ ది మెడికల్ ప్రొఫెషన్ అండి. అవును. అంటే ఇన్వెస్టర్స్ Ah. అండ్ దెన్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్. సో ఎప్పుడు కూడా దేర్ మే బి ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ వాట్ ఎ డాక్టర్ థింగ్స్ అండ్ వాట్ ది అడ్మినిస్ట్రేటర్ థింగ్స్. కరెక్ట్. The administrator might be thinking purely in terms of how Business. to make the hospital viable Hmm. and run the business. పర్ఫెక్ట్ బిజినెస్ మోడల్గా చూస్తారు. సో దీంతో ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టు హాస్పిటల్కి పేషెంట్లకి ఎలాగ మిస్ మ్యాచ్ వస్తుందో అలాగే డాక్టర్స్కును అడ్మినిస్ట్రేటర్స్ కూడా డిఫరెన్సెస్ వస్తాయి. బికాస్ ద డాక్టర్స్ మైండ్ సెట్ అడ్మినిస్ట్రేటర్స్ అర్థం చేసుకోలేకపోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేటర్స్ అండ్ హాస్పిటల్ రన్ చేస్తున్న వాళ్ళకున్న కంపల్షన్స్ డాక్టర్స్కి అర్థం కాకపోవచ్చు. సో దానివల్ల దిస్ మిస్ మ్యాచ్ కమ్స్. అండ్ ఇట్ హ్యాపెన్ ఫర్ మీ ఆల్సో. మనం ఒక హాస్పిటల్లో పని చేస్తున్నప్పుడు మనం చేయాలనుకున్నది వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్ చేయడానికి కొన్ని అవాంతరాలు, కొన్ని అడ్డంకులు వస్తున్నాయి అనుకున్నాం. అదేవిధంగా మా పార్ట్నర్ డాక్టర్ గోపిచంద్ గారు కూడా ఇంకో హాస్పిటల్లో పనిచేసేవారు. ఆయనకు కూడా హీ యూస్ టు, ఆయన కార్డియాక్ సర్జన్. ఆయన కార్డియాక్ సర్జన్, నేను కార్డియాలజిస్ట్. ఓకే. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మనమే హాస్పిటల్ స్టార్ట్ చేసి రన్ చేస్తే దెన్ బోత్ ద థింగ్స్ విల్ బి బ్యాలెన్స్డ్ అన్న ఉద్దేశంతో స్టార్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం. కెన్ యూ